హాయ్ గైస్, వెల్కమ్ టు కార్స్ రీబూట్. అండ్ ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి కియా సిరోస్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేద్దాం. డిజైన్ పరంగా చూసారంటే కియా సిరోస్ ఒక బాక్సీ వెహికల్. హైట్ ఎక్కువ ఉంటుంది, అలాగే లెంగ్త్ తక్కువ ఉన్నా కూడా అండర్ 4 మీటర్ వెహికల్ అయినా కూడా ఈ వెహికల్ చూడడానికి మనకు కొంచెం పెద్ద వెహికల్ లాగా అనిపిస్తుంది. సో పానరామిక్ సన్ రూఫ్లో నుంచి టాప్ వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకు. అండ్ బూట్ ఓపెన్ చేశారంటే కనుక కరెంట్లీ కంపెనీ క్లెయిమ్ చేసేది వచ్చేసి 370 to 390 వస్తుంది. బట్ రేర్ సీట్స్ ఎక్స్పాండ్ చేసుకొని మనం బూట్ కెపాసిటీ కూడా పెంచుకోవచ్చు. అలాగే ఇంటీరియర్స్ చెక్ చేసామంటే కనుక మనం కియా సిరోస్ ఇంటీరియర్స్కి వచ్చున్నాము. అండ్ ఇంటీరియర్స్లో చూసారంటే ఇది చాలా కొత్త స్టీరింగ్ వీల్, కొంచెం స్పోర్టీగా ఉంటుంది. యూజువల్గా హై ఎండ్ కార్స్ లైక్ కియా EV9 ఇట్లాంటి వాటిలో ఉండే స్టీరింగ్ వీల్స్ని రెప్లికేట్ చేసి దీంట్లో కూడా పెట్టారు. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ చూసారంటే చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఇది లెదర్ ర్యాప్డ్, సో 2 టోన్ లెదర్ ర్యాప్డ్ ఇచ్చున్నారు. సో ఒక సైడ్ వచ్చేసి క్రీమీ గ్రే అండ్ అదర్ సైడ్ వచ్చేసి యాక్చువల్ రెగ్యులర్ గ్రే ఉంది. అండ్ ఇక్కడ బటన్స్ చూసారంటే కనుక వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి ఉన్నాయి. అలాగే మనకు రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే మోడ్ చేంజ్ చేసుకోవడం కోసం. సో లెఫ్ట్ సైడ్కి వచ్చారంటే కనుక ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఈ డిస్ప్లేస్ చూసారంటే కనుక ఇవి డ్యువల్ డిస్ప్లేస్. సో రైట్ సైడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇన్ఫర్టైన్మెంట్. అండ్ ఇప్పుడు కరెక్ట్లీ మనం యాపిల్ కార్ప్లే కనెక్ట్ అయినాం అండ్ దట్స్ టు వైర్లెస్. ఇక్కడ చూసారంటే యాప్స్ అన్ని చాలా UI కూడా చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేసుకోవడం కోసం. అండ్ మీరు కనుక కియాకి సంబంధించిన సెట్టింగ్స్ చెక్ చేయాలంటే కనుక ఇక్కడ కియా అనే ఒక లోగో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళారంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఒక అవుట్లుక్ అనేది కనిపిస్తుంది. ఎలా అంటే లైక్ UI ఎలాగుంది, అలాగే ఇప్పుడు చూసారంటే రెస్పాన్స్ కూడా చాలా స్పీడ్గా ఉంది. సో జస్ట్ నేను ఒక వన్ ఆఫ్ ద ఆప్షన్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారంటే రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ ఈవెన్ డిస్ప్లే క్లారిటీ కూడా చాలా క్రిస్ప్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చారంటే ఇక్కడ మనకు కొంచెం స్పేస్ ఉంది. లైక్ ఇప్పుడు కావాలంటే ఫోన్స్ ఇలాంటివి ఒక టెంపరీగా ఇట్లా కొంచెంసేపు పెట్టుకోవచ్చు. బట్ రన్నింగ్లో నోట్ పెట్టుకున్నారంటే అవి కొంచెం బౌన్స్ కింద పడే ఛాన్స్ ఉంది. అండ్ సో ఇది ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్కి సంబంధించేసి. సో ఇక్కడ కరెంట్లీ మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చి చూసారంటే కానీ ఇక్కడ మనకు గ్లాస్ ఫినిష్లో ఇచ్చినారు బటన్స్ అన్ని. సో మిడిల్లో చూసారంటే వాల్యూమ్కి ఒక అప్ డౌన్ నాబ్ ఉంది. అండ్ అలాగే ప్రెస్ చేశారంటే కనుక మనకు మొత్తం స్క్రీన్ అనేది యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో ఏది కూడా కూడా ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ నార్మల్ నొక్కారంటే మళ్ళీ మనకు స్క్రీన్ చూపిస్తున్నాం. ఇక్కడ కింద చూసారంటే టెంపరేచర్కి అలాగే ఏసీకి సంబంధించి కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ బటన్స్ ఇచ్చున్నారు. పార్కింగ్ సెన్సార్కి సంబంధించి ఒకటి, అలాగే రేర్ వ్యూ కెమెరా ఉంది. సో ఈ బటన్ నొక్కారంటే కనుక మనకి ఇక్కడ రేర్ వ్యూ కెమెరా ఆన్ అవుతుంది. హయ్యర్ వేరియంట్స్ చూసారంటే 360 కెమెరా ఉంటుంది. అక్కడ అన్నీ ఆన్ అవుతాయి. లైక్ 4 సెట్స్కి సంబంధించి మనకు కెమెరా ఫీడ్ దీంట్లో చూపిస్తుంది. సో మళ్ళీ ఆ బటన్ ప్రెస్ చేసామంటే రెగ్యులర్గా వచ్చేస్తుంది. అలాగే మనకు ఇక్కడే ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చున్నారు. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి 1.5 డీజల్ మాన్యువల్ HTX వేరియంట్ నేమ్. అండ్ ఇక్కడ మనకు ఈ మాన్యువల్ గేర్ నాబ్ ఇచ్చున్నారు. సో రివర్స్ వేయాలంటే కనుక ఇక్కడ ఇంకొక నాబ్ ఉంది కదా, ఈ నాబ్ని పైకి ప్రెస్ చేసి ఇట్లా పైకి అనాల్సి ఉంటుంది. అండ్ మిగతా గేర్స్ అన్ని రెగ్యులర్గానే వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ ఇక్కడ చూసారంటే మనకు ఒక 2 వాటర్ బాటిల్ హోల్డ్స్ కోసం కొంచెం స్పేస్ ఉంది. అలాగే మిడిల్లో ఫోన్ పెట్టుకోవడానికి కూడా ఒక డెడికేటెడ్ స్పేస్ ఇచ్చున్నారు. అండ్ అలాగే సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్ ఉంది. సో మీరు ఏదైనా చిన్న థింగ్స్ నిక్నాక్స్ అట్లాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, వైర్స్ కానీ లేదంటే ఏదైనా స్టఫ్ అలాంటిది ఏదైనా కూడా. అలాగే మనకు హ్యాండ్. సో ఈ సీట్స్ చూసారంటే ఇవి లెదర్ సీట్స్. ఇక్కడ 2 టోన్ లెదర్ సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి గ్రే ఉంది, ఇక్కడ వచ్చేసి క్రీమీ గ్రే ఉంది. అండ్ అలాగే వీటికి వెంటిలేషన్ ఫంక్షన్ కూడా ఉంది. సీట్ వెంటిలేషన్ అంటే కనుక మనకు సీట్స్లోంచి లోయర్ అలాగే మనకు బ్యాక్ సైడ్ ఈ 2 సైడ్ల నుంచి మనకు ఎయిర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి బటన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఇది 3 స్టేజెస్లో ఉంటుంది. 1, 2, 3 అలాగా. 3rd స్టేజ్లో మనకు చాలా హెవీగా ఉంటుంది కూలింగ్. సో గాలి అనేది బాగా ఎక్కువగా కొడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ చూసారంటే కనుక డీసెంట్ సైజ్ గ్లవ్ బాక్స్ ఉంది. మనకు బుక్స్ ఏదైనా వెహికల్కి సంబంధించి డాక్యుమెంట్స్ అలాంటివి పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఉంది. అలాగే మీరు ఇక్కడ ఏసీ నాబ్స్కి సంబంధించి ఫినిష్ చూసారంటే చాలా బాగుంది. సో ఇక్కడ డ్యూయల్ టోన్ ఇచ్చినారు, అంటే క్రీమీ గ్రీన్ అలాగే డార్క్ గ్రే షేడ్స్లో ఇచ్చినారు. సో ఇవి పట్టుకోవడానికి కానీ లేదంటే ఆ ఫీల్ కూడా చాలా బాగుంది.
ఇక్కడ వచ్చేసి మనకు హార్డ్ ప్లాస్టికే ఉంది, బట్ చూడడానికి లేదంటే లోపల కూర్చున్నప్పుడు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు చూసారంటే కనుక మనము కియా సిరోస్లో రేర్ సీట్లో ఉన్నాము. అండ్ రేర్ సీట్లో వచ్చేసి చూసారంటే నా హైట్ వచ్చేసి 6 feet ఫర్ రెఫరెన్స్. అండ్ నా హైట్కి చాలా స్పేస్ ఉంది. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ సీట్స్ వచ్చేసి మనము ఫ్రంట్ టు బ్యాక్ అలాగే రిక్లైనింగ్ కూడా చాలా ఆప్షన్ ఉంది. చూపిస్తాను జస్ట్. సో ఇట్లాగా మనం తక్కువ హైట్ ఉండేవాళ్ళు అట్లాంటప్పుడు లేదంటే లగేజ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు కనుక మనం సీట్స్ అడ్జస్ట్ చేసుకొని కూర్చోవచ్చు. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ ఇలా మూవ్ అవుతుంది. రిక్లైనింగ్ సంబంధించి మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక నాబ్ ఉంటుంది. ఆ లివర్ యూజ్ చేశారంటే కనుక మీరు ఫ్రంట్ టు బ్యాక్ ఫ్రంట్ టు బ్యాక్ మూవ్ అవ్వచ్చు. నేను చూపిస్తాను. సో ఇప్పుడు చూసారంటే ఈ లివర్ యూజ్ చేసి మనం ఫ్రంట్ టు బ్యాక్ సీట్ని రిక్లైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ హైట్లో నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూసారంటే చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మనకు అలాగే సెంటర్ ఆమ్రెస్ట్ ఇచ్చున్నారు, అలాగే 2 cup holders ఉన్నాయి. సో ఇది చాలా ఒక కంఫర్టబుల్ పొజిషన్. అండ్ అలాగే ఇక్కడ చూసారంటే సో రేర్ విండోస్కి వచ్చేసి మనకు సన్ బ్లైండ్స్ ఇచ్చున్నారు. సో ఇప్పుడు చూసారంటే సో ఎప్పుడన్నా చాలా ఎండగా ఉండే టైంలో కనుక మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే ఇట్లా సన్ బ్లైండ్స్ ఓపెన్ చేశారంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్దగా ఎండ పడదు అండ్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకు పానరామిక్ సన్ రూఫ్ ఉంది. సో ఇది యూజువల్ పానరామిక్ సన్ రూఫ్ కాదు. సో మనకు చాలా వరకు ఏరియా కవర్ అవుతుంది. సో డ్యూయల్ పెయిన్ పానరామిక్ సన్ రూఫ్. సో అందువల్ల మీరు ఎప్పుడన్నా కనుక వర్షం ఇలాంటి టైంలో పడేటప్పుడు మీరు పానరామిక్ సన్ రూఫ్ జస్ట్ బ్లైండ్ మాత్రం ఆన్ చేసుకొని ఓపెన్ చేసి కూర్చున్నారంటే చాలా బాగుంటుంది చూడడానికి. వ్యూ అంతా మనకు లైక్ సీనిక్ ఏరియాస్ ఇట్లాంటి వాటిలో కూడా మనకు చాలా యూస్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రతి ఫ్రంట్ సీట్స్ రెండింటికి స్పేసెస్ ఉన్నాయి ఇట్లా మన చిన్న చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకోవడం కోసం. బట్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్కి మాత్రం ఎక్స్ట్రా పాకెట్ ఇచ్చున్నారు. అండ్ అలాగే రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్, అలాగే కొంచెం స్పేస్ ఉంది ఇక్కడ. అండ్ మిడిల్లో చూసారంటే పెద్దగా హంప్ ఏం లేదు. సో ముగ్గురు యూజువల్గా కూర్చోవచ్చు. ఒక మీడియం సైజ్ అడల్ట్స్ అలాగా ఉన్నప్పుడు కూర్చునేసేది. సో చూసారంటే సో పెద్ద ఇరుగ్గా ఏముండదు. అండ్ అలాగే సీటు రిక్లైన్ చేసుకోవచ్చు కాబట్టి ఈజీగా కూర్చునేసి చూద్దాం. డ్రైవర్ రివ్యూ చూసారంటే ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి 1.5 లీటర్ డీజిల్ 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. అండ్ గేర్స్ చాలా ఈజీగా ఉంది చేంజ్ చేయడం కోసం. అండ్ క్లచ్ కూడా లైట్గా ఉంటుంది. సో అండ్ మీరు చూసారంటే కనుక ఇంజన్ NVH లెవెల్స్ కూడా చాలా కంటైన్ చేశారు. అండ్ మీరు ఏ సాంగ్స్ అలాంటివి వినకుండా ఓన్లీ వెహికల్ మాత్రం నడిపితే తప్ప మీకు యూజువల్గా పెద్దగా వెహికల్ సౌండ్ ఏమి వినపడదు. అండ్ మ్యూజిక్ ఆన్ చేశారనగా ఆ వచ్చే రిమైనింగ్ సౌండ్ కూడా పెద్దగా వినపడదు. అండ్ రైడ్ క్వాలిటీ చూసారంటే కనుక ఇప్పుడు కరెంట్లీ మనం హైవేలో వెళ్తున్నాం. అండ్ హైవేలో వెళ్తున్నప్పుడు మనకు పెద్దగా బంప్స్ కానీ ఏదన్నా చిన్న చిన్న పాట్ హోల్స్ కూడా పెద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ వెహికల్కి వచ్చేసి మనకు సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటుంది. సాఫ్ట్ సస్పెన్షన్ అంటే మనకు చిన్న చిన్న ఏదైనా గుంతలు కానీ అట్లాంటి వాటిలో ఏదైనా ఉన్నా కూడా మనకు పెద్దగా ఏం అనిపించదు. ఎందుకంటే ఈ వెహికల్ సస్పెన్షన్ ట్యూనింగ్ వచ్చేసి అలా చేస్తున్నారు. అండ్ ఇది కాకుండా మీరు వెహికల్ ఇన్సులేషన్ చూసారంటే ఇన్సులేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో బయటికి సంబంధించిన ఏ నాయిసెస్ కూడా పెద్దగా లోపలికి రావు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఓవరాల్ డ్రైవ్ క్వాలిటీ చూసారంటే ఇంజన్కి సంబంధించేసి చాలా ఈజీ రేవింగ్ ఇంజన్. అండ్ మీరు కావాలంటే మేబీ లైక్ 80-90 స్పీడ్స్ చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఈ వెహికల్లో. అండ్ 6 speed గేర్ బాక్స్ కాబట్టి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మీరు హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు 6 gearలో వెళ్ళారంటే కనుక మైలేజ్ అప్పుడు కూడా మీకు పెద్దగా డ్రాప్ ఏమి ఉండదు. అండ్ ఈ వెహికల్కి సంబంధించేసి మనకి ఇక్కడ ఇండికేటర్స్ కూడా చూపిస్తుంది. సో లైక్ ఇప్పుడు గేర్ కనుక ఏదైనా డౌన్ చేయాలంటే మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. లైక్ గేర్ డౌన్ చేయండి అనేసి డౌన్ యారోతో వస్తుంది. అలాగే గేర్ మీరు నెక్స్ట్ గేర్ చేంజ్ చేయాలంటే కనుక దానికి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ డ్రైవర్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూసారంటే కనుక మ్యాక్సిమం డీటెయిల్స్ అని మనకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. స్పీడ్ అలాగే RPM. అండ్ కరెంట్లీ ఇప్పుడు మనం అరౌండ్ 50 to 60 స్పీడ్లో వెళ్తున్నాము. ఈ స్పీడ్లో మనకి ఇక్కడ చూపిస్తుండే ఇన్స్టెంట్ మైలేజ్ అని ఉంటుంది. ఆ పర్టికులర్ రీడింగ్ వచ్చేసి మనకు 15 చూపిస్తుంది. అండ్ ఈ వెహికల్కి సంబంధించేసి మైలేజ్ చూసామంటే సిటీలో మోడరేట్ ట్రాఫిక్ ఉంటే కనుక మనకు 12 to 12.5 వస్తుంది. అండ్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటే కనుక 10 to 11 ఆ మధ్యలో వస్తుంది. సో హైవేస్లో చూసామంటే ఈజీగా 17 to 18 ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా చూసారంటే కనుక కరెంట్లీ ఇప్పుడు నేను 60-70లో ఉన్నాను. అండ్ ఇప్పుడు స్పీడ్ కొంచెం ఎక్కువ వెళ్తున్నాను, ఒక 80 అరౌండ్ వెళ్తున్నాను. అండ్ చూసారంటే పెద్దగా నాయిస్ కూడా ఏం పెద్దగా మనకు కార్ లోపలికి ఏం రావట్లేదు డీజిల్ సంబంధించి. అండ్ ఫస్ట్ అంటే 80 స్పీడ్ క్రాస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఒక బీప్ వస్తుంది. సో స్పీడ్ కొంచెం తక్కువగా వెళ్ళండి అని. 1 moment. ఇది మాత్రమే కాకుండా ఈ వెహికల్కి సంబంధించి గ్రౌండ్ క్లియరెన్స్ చూసారంటే 190 to 195 mm ఉంటుంది. అండ్
ఇది చాలా వరకు సఫిషియంటే. ఇప్పుడు సిటీస్‌లో గాని ఏదన్నా చిన్న చిన్న పాట్ హోల్స్ ఉన్నా గాని, లేదంటే ఏదైనా పెద్ద పెద్ద గుంతలు అలాంటి సిట్యుయేషన్స్‌లో గూడా మనకు పెద్దగా కార్ అండర్ బెల్లీ అనేది ఏం టచ్ కాదు. సో, అదొక బెనిఫిట్. అండ్ ఇంకొకటేంటంటే ఈ వెహికల్ డిజైన్ చూసారంటే గనక ఇది కంప్లీట్ అప్రైట్ ఉంటుంది. అప్రైట్ అంటే గనక బాగా హైట్ ఎక్కువ ఈ వెహికల్. రెగ్యులర్ సబ్ 4 మీటర్ ఎస్యూవీస్ ఉంటాయి కదా! లైక్ హ్యుండై వెన్యూ ఆర్ టాటా నెక్సాన్ వీటిలన్నిటికంటే కూడా ఇది చాలా హైట్ ఎక్కువ. అండ్ దీనివల్ల ఏంటంటే మనము కార్నరింగ్ ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఈ హైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వెహికల్ అనేది లీన్ అవుతుంది సైడ్స్‌కి. అంటే లైక్ టర్న్ బేస్ చేసుకొని ఆ టర్న్‌కి కొంచెం ఎక్కువ లీన్ అవుతుంది. అదొకటి మనం చూసుకోవాలి. అండ్ ఇది మాత్రమే కాకుండా లాంగ్ డ్రైవ్స్ ఇలాంటివి వెళ్ళేటప్పుడు కూడా పెద్దగా మనకు ఆహ్, ఎఫర్ట్ పెట్టాలి లేదంటే ఎక్కువగా ఆహ్, కొంచెం ఇబ్బందిగా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ గేర్ బాక్స్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే క్లచ్ కూడా లైట్ సైడ్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ క్లచ్‌తో పాటు మనకు సైడ్‌లో కొంచెం డెడికేటెడ్‌గా ఒక స్పేస్ ఇచ్చున్నారు. ఆ స్పేస్‌లో మనం ఒక లెగ్స్ సెపరేట్‌గా లెఫ్ట్ లెగ్ సెపరేట్‌గా పెట్టడానికి ఒక సెపరేట్ స్పేస్ ఉంది. సో, ఆ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు కనుక ఒక స్ట్రెయిట్ హైవే ఉండి మీకు ఎక్కువ క్లచ్ చేంజ్ చేసే ఆప్షన్ అవసరం లేదనుకుంటే గనక మీరు ఒక లెగ్ సెపరేట్ చేసుకొని జస్ట్ ఓన్లీ యాక్సలరేషన్ ఇచ్చుకుంటా మనం చాలా దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అండ్ ఓవరాల్‌గా చెప్పాలంటే గనక ఈ వెహికల్‌కి సంబంధించి 1.5 లీటర్ ఇంజిన్ వచ్చేసి చాలా రెస్పాన్సివ్‌గా ఉంటుంది. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉండడం వల్ల ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మైలేజ్ కూడా చూసారంటే 17-18 హైవేస్‌లో వస్తుంది. అండ్ 12.5-13 మనకు రెగ్యులర్ ట్రాఫిక్ అయితే. అండ్ మరీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటేనే మనకు మైలేజ్ అనేది డ్రాప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ కాలంలో కనుక మీరు ఇప్పుడు డీజిల్స్ ఏదైనా చూస్ చేసుకుంటున్నారంటే హై రన్నింగ్ ఉంటే తప్ప మీరు యూజువల్‌గా చూస్ చేసుకోవడం అంత వైబుల్‌గా ఉండదు. ఎందుకంటే కరెంట్‌లీ ఆ డీజిల్స్ వచ్చేసి ఆ డీపీఎఫ్ అనే ఒక అడిటివ్ ఉంది కదా! ఆ అడిటివ్ వల్ల మనకు కొంచెము ఆహ్, ఎక్కువ రన్నింగ్ ఉండాలి వెహికల్‌కి సంబంధించి. సో, అదొకటి చూసుకోవాలి ఇప్పుడు డీజిల్ చూస్ చేసుకునేటప్పుడు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఆహ్, మీకు రన్నింగ్ ఎక్కువ అంటే లైక్ ఒక 1500 ప్లస్ కిలోమీటర్స్ కనుక మీరు ఎవ్రీ మంత్ తిరిగి రన్నింగ్ ఉంటే గనక అప్పుడు మీరు చూస్ చేసుకోవాలి డీజిల్. 1500 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉంటే గనక మేబీ ఎయిదర్ మీరు పెట్రోల్ కానీ లేదంటే ఈవీస్ కానీ చూస్ చేసుకోవచ్చు. సో, మేజర్ రన్నింగ్ అనేది బేస్ చేసుకొని డీజిల్ చూస్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో, సిటీస్‌లోనే మేజర్‌గా ఉంటారు అనుకుంటే గనక మేబీ పెట్రోల్ ఆప్షన్ అనేది సో, సేమ్ వెహికల్‌లో 1 లీటర్ టర్బో ఇంజిన్ ఉంది కదా! సో, మీరు ఆ ఇంజిన్ చూస్ చేసుకోవచ్చు. బీట్ మాన్యువల్ గానీ, డీసీటీ గానీ. అండ్ ఇదే వెహికల్‌లో మనకు ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది. టాప్ స్పెక్ ఆప్షన్స్‌లోకి వేరియంట్స్‌లోకి వెళ్ళారంటే లైక్ ఇది ప్రాపర్ టార్క్ కన్వర్టర్ ఏఎంటీ కాదు. అండ్ దానివల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే మీకు ఇప్పుడు కరెంట్‌లీ నేను మాన్యువల్ డ్రైవ్ చేస్తున్నాను కదా! ఈ ఎఫర్ట్ అనేది కూడా కంప్లీట్‌గా రెడ్యూస్ అవుతుంది. అండ్ చాలా మీరు లాంగ్ డిస్టెన్స్ లైక్ 300, 400 కిలోమీటర్స్ కూడా ఆరాంగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ డ్రైవింగ్ ఎఫర్ట్ ఏముండదు కాబట్టి జస్ట్ ఇంకా గేర్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. అండ్ బట్ ఒక మేజర్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ తీసుకున్నారంటే కనుక మైలేజ్ అనేది కొంచెం డ్రాప్ అవుతుంది. ఎంత అంటే ప్రాబబ్లీ 1.5-2 కిలోమీటర్స్ అనేది డ్రాప్ అవుతుంది. సో, కరెంట్‌లీ ఇప్పుడు నేను ఈ వెహికల్‌కి చెప్పాను కదా! ఈ వెహికల్ చెప్పిండేది వచ్చేసి 17-18 హైవేలో చెప్పాను. అండ్ టార్క్ కన్వర్టర్ అంటే లైక్ ఆటోమేటిక్ ఆప్షన్ తీసుకున్నారంటే ప్రాబబ్లీ ఒక 1.5-2 కిలోమీటర్స్ అనేది డౌన్ అవుతుంది. అండ్ మీ డ్రైవింగ్ బేస్ చేసుకొని కూడా చేంజ్ అవుతుంది. లెట్స్ సే మీరు కనుక మోడరేట్‌గా డ్రైవ్ చేస్తారు లైక్ ఒక 60-80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్‌లో వెళ్తూ ఉన్నారంటే కనుక ప్రాబబ్లీ మీరు కూడా మాన్యువల్ లెవెల్‌లో మైలేజ్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. బట్ అలా కాదు ఒక అబోవ్ 100 అలా వెళ్తున్నారంటే కనుక మేజర్ డ్రాప్ అనేది ఉంటుంది కంపేర్ టు మాన్యువల్ గేర్ బాక్స్ సంబంధించి. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పటివరకు అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఈ ప్రాసెస్‌లో చూసారంటే గేర్ బాక్స్ వచ్చేసి చాలా స్లిక్‌గా ఉంటుంది. టకటక మనము గేర్ చేంజెస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా క్లచ్ కూడా ఈజీ ఉంటుంది. అండ్ ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టాల్సిన పని లేదు. సో, సింపుల్‌గా అదొకటి ఉంది. సో, లాస్ట్ టైం వచ్చేసి మనం ఎంజీ యాస్టర్‌లో చూసాం సేమ్ క్లచ్ లైట్‌గా ఉంటుంది. అలాగే మనకు గేర్ బాక్స్ కూడా ఈజీ ఉంటుంది షిఫ్ట్ చేసుకోవడానికి. సో, అందువల్ల అక్కడ కూడా ఈజీగా అంటే డ్రైవింగ్ అనేది మనకి ఎక్కువ ఫెటీగ్ అనేది ఏమి ఉండదు. సో, ఈజీగా మనం చాలా డిస్టెన్సెస్ కవర్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టిక్యులర్ వెహికల్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే కియా గానీ, హ్యుండై గానీ మనకు మైలేజ్ అనేది చాలా బాగుంటుంది కంపేర్ టు అదర్ వెహికల్స్. ఇప్పుడు మిగతా వెహికల్స్ ఎందుకంటే అవి కొన్ని వెయిట్ పరంగా కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది వీటికి. సో, ఈ పర్టిక్యులర్ వెహికల్ వచ్చేసి అరౌండ్ 1.15 టన్ సంథింగ్ ఉంటుంది వెయిట్ అప్రాక్సిమేట్‌గా. సో, అది అందువల్ల చాలా బెటర్‌గా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా సేఫ్టీ చూసారంటే గనక ఈ వెహికల్ వచ్చేసి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ స్కోర్ చేసింది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా సేఫ్టీకి సంబంధించిన ఎయిడ్స్ లైక్ ఈఎస్పీ అలాగే ఏబిఎస్ ఇవన్నీ రెగ్యులర్‌గా ప్రొవైడ్ చేస్తారు. సో,
స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేటివి ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఒక కస్టమర్ పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించి ఈ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది కొంచెం అష్యూరెన్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది మనకు ఒక కస్టమర్కి. లైక్ ఏదన్నా యాక్సిడెంట్ సిచ్యువేషన్స్ అట్లాంటి వాటిలో కూడా మనం సేఫ్గానే ఉంటాం అనేసి ఒక నమ్మకం క్లియర్ చేయడం కోసం ఈ ఈ క్రాష్ రేటింగ్స్ కానీ లేదంటే ఈ ఓవరాల్ వెహికల్ ఇది మాత్రమే కాకుండా మీరు వెహికల్ బిల్డ్ చూసారంటే కనుక చాలా డోర్స్ వేసేటప్పుడు ఆ థర్డ్ ఫీల్ కానీ లేదంటే ఆ వెయిట్కి సంబంధించి కానీ మనకు బాగా ఫీల్ అవుతాము. లైక్ ఈ వెహికల్ బాగా స్ట్రాంగ్గా ఉందనే ఫీలింగ్ మనకు వెహికల్ లోపల కూర్చున్న తర్వాత మనకు అనిపిస్తుంది. లేదంటే ఈవెన్ మీరు ఏదన్నా ఒక సీక్వెన్స్ ఆఫ్ బ్యాడ్ రోడ్స్ ఉన్నా కూడా మీకు అర్థమైపోతుంది లైక్ ఈ వెహికల్ సస్పెన్స్ చూసినప్పుడు కానీ ఇట్లాంటి వాటికి. సో ఇది కియా సెరాక్స్కి సంబంధించేసి ఒక బేసిక్ డ్రైవ్ రివ్యూ. అండ్ దీనికి సంబంధించేసి మీరు ఒక కొత్తగా ఎవరైనా వెహికల్ పర్చేస్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ పర్టికులర్ వేరియంట్ లైక్ HTX డీజిల్, ఇది HTX మాన్యువల్. ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి మనకు ఆన్ రోడ్ 15 to 16 lakhs లోపల వస్తుంది. అండ్ ఆ పర్టికులర్ అమౌంట్కి వచ్చేసి చాలా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూసారంటే మనకు చాలా ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. సో డ్యూల్ టచ్ స్క్రీన్ ఉంది అండ్ డ్యూల్ స్క్రీన్స్ ఉన్నాయి. సో అండ్ 2 స్క్రీన్స్లో కూడా ఈ క్వాలిటీ అనేది చాలా బాగుంది, ఆ గ్రాఫిక్స్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారంటే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి మనకు 6 స్పీకర్ సెటప్ ఉంటుంది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్లో చాలా వర్తీగా ఉంటుంది. అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అలాగే యాపిల్ కార్ప్లే ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా టచ్ స్క్రీన్ అనేది ల్యాగ్ అనేది ఎక్కడ ఉండదు. సో అది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే యూజువల్గా చాలా వరకు ఇప్పుడు కొత్తగా వస్తున్న వెహికల్స్ అన్నింటిలో ఏం చేస్తారంటే టెక్నాలజీ అంతా ఎంత కుదిరితే అంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ దానికి సంబంధించి ఫంక్షనాలిటీ వచ్చేసి అంత రిలయబుల్గా ఉండదు. బట్ కియా కానీ లేదంటే హ్యూండై కార్స్ చూసారంటే కనుక ఆ పర్టికులర్ ఇష్యూ అనేది మనకు కనిపించదు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఏసీ చూసారంటే ఏసీ ఫంక్షనాలిటీ చాలా బాగుంది. అంటే ఒక చాలా తక్కువ టైంలో మనకు ఈజీగా క్యాబిన్ మొత్తం కూల్ చేస్తుంది అండ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది చెప్పాలంటే. సో మీరు యూజువల్లీ ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు కనుక కొంచెం టెంపరేచర్స్ కూడా మీరు తక్కువలో పెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏసీ పవర్ఫుల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం క్యాబిన్ అంతా స్పీడ్ కూల్ చేస్తుంది. అండ్ సో మీరు లో టెంపరేచర్స్లో టెంపరేచర్స్ లైక్ 24 degrees కానీ 23 degrees అట్లా పెట్టుకొని నడిపారంటే లైక్ క్యాబిన్ కూల్గా ఉంటుంది, అలాగే మనకు మైలేజ్ కూడా ఈజీగా ఉంటుంది. సో మైలేజ్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కనుక ఏసీ మీద కూడా కొంచెం మన లోడ్ తగ్గించాలి, అది ఇంకొక పాయింట్. సో ఇదండి, ఇది ఒక బేసిక్ ఓవరియో అయితే కియా సెరాక్స్ సంబంధించి. ఇఫ్ కొత్తగా వచ్చే వాళ్ళు కనుక రన్నింగ్ ఎక్కువ ఉంది అండ్ మాకు కొంచెం స్పేషియస్ బాగా తక్కువ బడ్జెట్ బట్ ఫ్లెక్సిబుల్ వెహికల్ కావాలి అంటే కనుక కియా సెరాక్స్ చూస్ చేసుకోవచ్చు. డీజిల్ ఆర్ పెట్రోల్ అనేది మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని, లైక్ ఇప్పుడు మీరు సిటీలో ఎక్కువ ఉంటే కనుక పెట్రోల్ సరిపోతుంది సిటీ డ్రైవింగే అనుకుంటే. లేదు నేను ఫ్రీక్వెంట్గా డ్రైవ్ చేస్తాను అండ్ హైవేస్ వెళ్తాను అండ్ లాంగ్ ట్రిప్స్ ఇట్లాంటివి ఉంటాయి అనుకుంటే కనుక డీజిల్ చూస్ చేసుకోవచ్చు. అండ్ డీజిల్లో కూడా ఆటోమేటిక్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఎవరైనా ఎల్డర్స్ ఉండి లైక్ పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు కూడా డ్రైవ్ చేస్తారు అండ్ వాళ్ళకి ఎఫర్ట్ ఉండకూడదు అనుకుంటే కనుక యూ కెన్ చూస్ ఆటోమేటిక్ ఆర్ ఈవెన్ మీ కన్వీనియన్స్ కోసం కూడా. అండ్ బట్ ఆటోమేటిక్స్ ఏమవుతుందంటే మన బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 18 lakhsకి వెళ్ళిపోతుంది ఆన్ రోడ్. సో అదొక్కటి మీరు చూస్ చేసుకోవాలి. అండ్ అది మాత్రమే కాకుండా ఇప్పుడు కియాకి కాంపిటీషన్కి హ్యూండై వెన్యూ లాంచ్ చేస్తున్నారు అండ్ వెన్యూలో కూడా టార్క్ కన్వర్టర్. బట్ ఈ వెహికల్కి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ అయితే లేదు ఆ వెహికల్. ఎందుకంటే మీరు చూసారంటే రేర్ సీట్స్ ఉన్నాయి కదా, ఆ రేర్ సీట్స్లో మనకు ఫ్రంట్ బ్యాక్ మూవ్మెంట్, రిక్లైనింగ్ ఒకటి ఇచ్చారు బట్ టు అండ్ ఫ్రో మూవ్మెంట్ అయితే మనకు ఇవ్వలేదు. సో ఇది మాత్రమే. సో అందువల్ల ఈవెన్ ఇప్పుడు ఉండే వెహికల్స్లో అండర్ 15 lakhs కానీ అండర్ 16 lakhs కానీ బడ్జెట్ చూస్తుంటే కనుక ఈ వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. స్పేస్కి సంబంధించి కానీ ఫీచర్స్ కానీ టెక్నాలజీ కానీ ప్రతి ఒక్కటి సాటిస్ఫైడ్ కాబట్టి ఈ వెహికల్ అంటే లైక్ ఎవరైతే ఓనర్స్ తీసుకున్నారో వాళ్ళు కంప్లీట్లీ సాటిస్ఫైడ్గా ఉంటారు. వాళ్ళు పెట్టిన బడ్జెట్కి ఈ పర్టికులర్ వేరియంట్ ఏం ఆఫర్ చేస్తుంది అనేది మాత్రం దే విల్ బి సాటిస్ఫైడ్. మళ్ళీ దాంట్లో ఏమీ పెద్దగా మనకు డౌట్ ఏమి ఉండదు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ వెహికల్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే ఈ ఏ పిల్లర్ చూసారంటే ఏ పిల్లర్ మాత్రం థిన్గా ఉంది అండ్ ఇక్కడ మనకు ఒక గ్లాస్ ఏరియా ఉంది. సో ఈ గ్లాస్ ఏరియా వల్ల ఏమవుతుందంటే ఎప్పుడన్నా మీరు హిల్లీ ఏరియా లైక్ మౌంటైన్స్ అలా ఉండే ఏరియాస్లో వెళ్ళారంటే కనుక టర్నింగ్స్ అప్పుడు మనకు ఇక్కడ ఏముంది అనేది మనకు ఒక అడ్డం లేకుండా నీట్గా కనిపిస్తుంది ఈ గ్లాస్ ఏరియా వల్ల. అండ్ ఇలాగ ఈ విండోస్ కూడా చాలా పెద్దవిగా ఉంటాయి యూజువల్గా ఈ డోర్స్ కూడా. సో అందువల్ల మనకు విజిబిలిటీ అనేది ఎక్కడ కూడా ప్రాబ్లం అనిపించదు. సో ఓవరాల్గా చూసారంటే కనుక ఈ 15 lakhs 16 lakhs బడ్జెట్కి
ఇప్పుడుండే వెహికల్స్లో లెట్సే లైక్ నెక్సాన్ కానీ లేదంటే వెన్యూ కానీ లేదంటే అదర్ వెహికల్స్ ఉన్నాయి కదా, కైలాక్ కానీ ఇట్లాంటి వెహికల్స్ చూసారంటే ఆ వెహికల్స్లో కొన్ని వాటిలో డీజిల్ ఉన్నాయి, కొన్ని వాటిలో కొన్నిట్లో ఓన్లీ పెట్రోల్ ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ కియా సిరాస్లో అయితే కనుక ఎక్సెప్ట్ సిఎన్జి మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే సారీ ఎలక్ట్రిక్ లేదు, ఎలక్ట్రిక్ కొన్ని రోజుల్లో వస్తుంది, దానికి సంబంధించి టెస్ట్ మీల్స్ కూడా స్పాట్ చేశారు. సో ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ఫ్లెక్సిబుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఈ ఉన్న సెగ్మెంట్స్లో. తక్కువ బడ్జెట్లో మనకు స్పేస్కి సంబంధించి కానీ ఎక్కడ కూడా మనకు ఇబ్బంది లేకుండా లాంగ్ డ్రైవ్స్కి సంబంధించి కానీ లేదంటే మ్యాక్సిమం ఆస్పెక్ట్స్ అనేది కవర్ చేస్తుంది ఈ వెహికల్. సో ఇది ఒక డ్రైవింగ్ కానీ అలాగే ఓవర్వ్యూ ఈ వెహికల్కి సంబంధించేసి ఆపేసయ్యా. సో చూశారు కదా, ఇదండి కియా సిరాస్ సంబంధించేసి ఓవరాల్ రివ్యూ అనేది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి చూసారంటే డీజిల్ 1.5 HTX వేరియంట్ అండ్ ఆన్ రోడ్ వచ్చేసి అరౌండ్ 15 to 16 పడుతుంది. సో అంటే స్టేట్ వైజ్ కూడా డిఫర్ అవుతుంది. అండ్ వెహికల్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే కనుక ఈజీ టు డ్రైవ్, అలాగే ఫ్యూల్ ఎఫిషియెంట్ అండ్ సేఫ్ కూడా. ఈ పర్టికులర్ బడ్జెట్లో మీరు ఈ వెహికల్ అయితే హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో కార్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.